నేను మీకు తెలియపరిచినట్లుగానే ఈరోజు నుంచి నెక్స్ట్ కొన్ని రోజులు బైబిల్ గ్రంథంలో లేవియా కాండంలో రాయబడిన 5 బలులను గురించి నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఈ 5 బలులను గురించి మనం చూడగలిగినట్లయితే ఈ 5 బలులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా బలి అయిపోతున్నారో, ఆయన ఎందుకు బలి అవ్వాల్సి వచ్చిందో ఇది ఛాయారూపకంగా ఇందులో రాయబడుతుంది. కనుక ఇందులో మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే దహన బలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లేవియా కాండం చూడండి ఒకసారి. లేవియా కాండం 1వ అధ్యాయం మొదటి 17 వచనాలు కూడా మనం చదవాలి వాస్తవంగా. కానీ అంతా చదివే సమయం లేదు కనుక కొన్ని వచనాలను మీ కొరకు నేను చదువుతున్నాను. యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనేదని ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధి అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి నుంచవలను. అతడు నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటిన బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని అంతరములను కాళ్లను నీళ్లతో కడుగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహించవలెను. వాస్తవానికి ఆ దహన బలిని గురించి 17 వచనాల్లో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. అయితే ఈ దహన బలిని గురించి మనం చూసినప్పుడు ఇది సంపూర్ణ బలిగా మనం గుర్తించాలి. ఈ దహన బలి అనేది సంపూర్ణ సమర్పణకు ప్రతీక. దహన బలి దేనికి గుర్తండి? సంపూర్ణ సమర్పణ, దానికి గుర్తుగా రాయబడింది. లేవియా కాండంలో అన్ని బలుల కంటే ముందుగా ఈ బలిని గురించి రాయబడింది. పాప పరిహారార్థ బలి కంటే, సమాధాన బలి కంటే, వీటికంటే ముందుగా ఈ యొక్క దహన బలి రాయబడింది. కారణం ఏంటో తెలుసా? దహన బలి అనేది సంపూర్ణ సమర్పణకు సాదృశ్యం. ఒక వ్యక్తి సంపూర్ణంగా సమర్పించుకోకుండా, దేవుని చేత అంగీకరించబడకుండా ఎన్ని బలులు అర్పించినా అది వృధా ప్రయాసే. కనుకనే నీవు అర్పించు అర్పణ, నీవు అర్పించు ఆరాధన దేవునికి అంగీకారం అగునట్లుగా ముందు నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలన్నదే దీని యొక్క పూర్తి సారాంశం. అలాగే ఈ దహన బలిని గురించి హెబ్రీ పదంలో ఈ దహన బలిని ఓలా, అంటే OLAH, ఓలా అనే పేరుతో పిలుస్తారు. దాని అర్థం ఏంటంటే అంత పైకి ఎగసిపోయేది అని అర్థం, పైకి ఎగసి వెళ్ళేది అని దాని అర్థం. ఈ దహన బలికి ఉన్నటువంటి భావం ఇది. అయితే ఇక్కడ ఈ దహన బలిలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దహన బలిలో అర్పించబడే ప్రతీది కూడా కాల్చివేయబడుతుంది. ఏది కూడా అర్పించిన వ్యక్తి కానీ యాజకుడు కానీ తిరిగి ఇందులో తీసుకోవడానికి ఏమీ కూడా వీలు లేదు. సాధారణంగా బలి అర్పించినప్పుడు యాజకుడు శ్రేష్టమైన పదార్థాలు తీసుకుంటాడు, ఆ కుడి జబ్బనివ్వాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ దహన బలి అర్పించినప్పుడు మాత్రం అర్పించిన పాపి కానీ అర్పించిన యాజకుడు కానీ ఆ ప్రక్రియ చేసిన యాజకుడికి కానీ ఏమీ రాదు. అర్పించబడిన ప్రతీది కూడా దహించబడినదై అంతయు కూడా దేవునికి చెందుతుంది. ఇది దహన బలి యొక్క ప్రాధాన్యత.
కనుక ఈ దహన బలిని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మనం తీసుకోవలసినటువంటి చూస్తే మొట్టమొదటిది ఎద్దు అవ్వచ్చు, లేకపోతే మేకపోత అవ్వచ్చు, లేకపోతే గొర్రెపోత అవ్వచ్చు. పక్షుల్లోనైతే పావురము, గువ్వ, వీటిని మాత్రమే దహన బలిపీఠం మీదకి తీసుకురావాలి. అవి కూడా మగవై ఉండాలి. అవి కూడా ఎలాంటిదై ఉండాలంటే ఏ విధమైన మచ్చ, డాగు, కలంకము, లోపము లేనిదై ఆ బలి పశువు బలిపీఠం మీదకి తేబడాలి. ఇది బలిపీఠం మీద తేబడవలసినటువంటి ఆ యొక్క సమర్పించినటువంటి ఆ బలి పశువుని గురించి రాయబడుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ దహన బలి అర్పించినప్పుడు ఇలా దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, మొట్టమొదటిదిగా మనం గమనించగలిగినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లోపం ఉన్నది దేవునికి అంగీకారమైనది కాదు. అందుకనే లోపము లేనిది దేవునికి ఇవ్వాలి. అందుకే మనలో పాపాలు ఉంచుకొని దేవునికి సమర్పించుకోకూడదు. అంటే పాపికి దేవుని దగ్గర స్థానం లేదా అంటే, పాపికి దేవుని దగ్గర స్థానం ఉంది. కానీ రక్షించబడిన వ్యక్తి అర్పించేది పాపము కలిగిన వాడిగా అర్పించకూడదు. అలాగే సాధారణంగా దేవుణ్ణి ఎరుగని వాడైతే కయ్యను హేబేలు అర్పణ ఇచ్చారు. కయ్యను అర్పణ అంగీకరించాలా, హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకని? వాళ్ళిద్దరూ కూడా అర్పణ ఎలా అర్పించాలో తెలియపరచబడిన వాళ్ళు, తెలియని వాళ్ళు కాదు. కనుక తెలియని అవిశ్వాస అయితే ఎలాగైనా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందొచ్చు. కానీ ఈ దహనబలి అర్పించేది ఎవరు? యాజకుడు, పశ్చాత్తాపడిన వ్యక్తి, నేను పాపినని గ్రహించిన వాడు, అయ్యో నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నా పాపం క్షమించేవాడు ఉన్నాడని తను సమర్పించుకోవడానికి ఇష్టపడినవాడు, తెలుసుకొని దేవుడు శిక్షిస్తాడని తెలిసి శిక్షను తప్పించుకోవాలని, ఆయన ప్రేమను పొందాలని, దేవునితో సమాధానపరచబడాలని, ప్రభు సాన్నిధ్యం కావాలని, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించిన వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా లోపాలతో వస్తే ఆ బలి ఎలా అంగీకరించబడుతుంది? ఈరోజు మనం కూడా అంతే కదండి. దేవుని కోరుకునేగా ప్రార్థనకు వచ్చింది, ఆయన ప్రేమ కావాలనేగా ఆయన సన్నిధికి వచ్చింది, ఆయన మేలు కావాలనేగా దేవుని సన్నిధికి వచ్చింది, ఆయన దగ్గరకు వచ్చి వారు త్రోసివేసేవాడు కాదనే కదా ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన కృప మన మీద ఉంటే మనం ఆశీర్వదించబడతామనే కదా ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు అంటే విశ్వాసం ఉంది, ప్రభు రక్షకుడైన నమ్మకం ఉంది, ఆయన పాపము క్షమిస్తాడని నమ్మకం ఉంది, పాపిని శిక్షిస్తాడని భయం ఉంది, ఆయన సన్నిధికి వస్తే కరుణ పొందుతామని నమ్మకం ఉంది. ఇన్ని విశ్వాసాలు కలిగిన మనము ఇంకా లోపాలతో ప్రభు దగ్గరికి వస్తామా? ఈరోజు ప్రభు శిలువను ధ్యానిస్తున్న మనం, ఆయన సన్నిధికి వచ్చి మన జీవితాన్ని ప్రభు దగ్గర పెడుతున్న మనము లోపము లేని వారిగా ప్రభు దగ్గరికి రావాలి. అంటే లోపం లేనివాడు ఎవడండి? లోపాలు అందరికీ ఉన్నాయి. కానీ నా లోపములు సమస్తము కూడా నేను దేవునికి అర్పించిన పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానించుకున్న వాడిగా దేవుని సన్నిధికి వచ్చి దహన బలి అర్పించాలి. అది దేవునికి బలి అర్పించు వాని యొక్క లక్షణం. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం, మన పని మనదే, దేవునిదే. ప్రార్థనకు వచ్చాం కదండి, పాల్గొన్నాం కదండి, కానుక వేశాం కదండి, మనం కూడా కయ్యలాగా అర్పణ తెచ్చాను కదా అంటే తెచ్చిన ప్రతి వాడిని దేవుడు అంగీకరించడు. అర్పణ కంటే ముందు అర్పించువాడు దేవునికి అంగీకార యోగ్యం కావాలి. అర్థమవుతుందండి? అంగీకార యోగ్యమైన అర్పణ ముందు దేవునికి కావాలి. దేవుడు నిన్ను అంగీకరించిన తర్వాతే నీ అర్పణను అంగీకరిస్తాడు. నీవు అంగీకారము కాకుండా నీ అర్పణ దేవునికి అక్కర్లేదు. నువ్వు ఎన్ని కోట్లు కానుకిచ్చినా నీ బ్రతుకు సరిగా లేకపోతే, నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించకపోతే అది దేవునికి అంగీకార యోగ్యమైంది కానే కాదు. కనుక ఈ దహన బలి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునికి ఎలా అర్పించుకోవాలి? పరిశుద్ధత కలిగిన వారుగా ఉండుటకు తీర్మానించుకొని, మనలో లోపాలను విడిచిపెడతామని తీర్మానించుకొని, ప్రభు దగ్గర నిష్కల్మషమైన మనసుతో ప్రభు దగ్గరికి రావాలి. వేషధారణ మనసుతో రాకూడదు. మనసులో ఒకటి బయటకు ఒకటి ఉన్నప్పుడు రాకూడదు. మన క్రియ ఒకటి, మన విశ్వాసం ఒకటి అయి ఉండకూడదు. మన ఆలోచన ఒకటి, మన భక్తి ఒకటి ఉండకూడదు.
పరిశుద్ధమైన తీర్మానం కలిగి పరిశుద్ధతలో జీవిస్తాన తీర్మానం చేసుకొని మన తీర్మానాన్ని బలిపీఠం మీద పెడితే ఆ బలిపీఠం మీద మన బలి అంగీకరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ దహన బలి గురించి మరికొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మనం ఈ దహన బలిపీఠం అర్పించేటప్పుడు మొదటి అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడుతుంది చూడండి. 2వ వచనం చూడండి. నాకు బలిగా మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. చదువు 3వ వచనం చదవండి. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. ఎవరు తీసుకురావాలట? ఎవరు తీసుకురావాలి? దహన బలి ఎవరు తీసుకురావాలంటే ఎవరు పాపినని గ్రహించారో, ఎవరు దేవునితో సమాధాన పరచబడాలని కోరుకున్నారో, ఎవరు దేవుని కృప కావాలని ఆశించారో వారే ఇష్టపూర్వకంగా ఆ బలిని తీసుకొని రావాలి. గాడ్ నెవర్ ఫోర్సెస్ ఎనీవన్. దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడు, అంటే ఒత్తిడి చేయడు. మనం చూస్తుంటాం కదా, తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేస్తారు, స్కూల్లో టీచర్లు పిల్లల్ని ఒత్తిడి చేస్తారు, యజమాని పనివాడిని ఒత్తిడి చేస్తాడు. మనకు కావలసింది పొందుకోవడం కోసం మనం ఒత్తిడి చేసేనే సాధిస్తాం. కానీ ప్రభు అలా కాదండి. ప్రభు ఏంటి, మనకి స్వేచ్ఛనిచ్చాడు. ప్రభు ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందుకనే ఒత్తిడితో దేవుడు రమ్మంటారే, నువ్వు కావాలనుకుంటున్నావా, నా ప్రేమ కావాలా, రా, మా ద్వారాలు తెరిచే ఉన్నాయి, నీ కొరకు నిన్ను అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిన్ను ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవకాశం, నా ప్రేమను పొందటానికి, నా క్షమాపణ పొందటానికి, నా దీవెన పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీవు ఎలా ఉండాలి? నీవు కూడా ఆ ప్రేమను పొందుకోవడానికి స్వతంత్రుడుగా ఇష్టపూర్వకంగా రావాలి. సమస్య ఏంటంటే భక్తి కూడా మనం ఒత్తిడి చేస్తున్నాం. భక్తి చాలామందికి స్వచ్ఛందంగా వచ్చిన భక్తికి ఒత్తిడితో వచ్చిన భక్తి చాలా తేడా ఉంటుందండి. కొన్నిసార్లు చెప్తారు బలవంతపు బ్రాహ్మణత్వం అంటారు. అంటే ఏంటి? సాధారణ ఇహలోకంలో మనం చూస్తే బ్రాహ్మణుడు అంటే పూజారి అనే వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం కలిగిన వాడు చక్కగా స్నానం చేసి మడిగట్టుకొని వాడు చేసే పనులు, ఆ పూజారి గారు చేసే పనులు ఆయన చేస్తారు. అదే కనుక ఆ సమర్పణ ఆయనకి లేదనుకోండి, బలవంతంగా ఎన్ని రోజులు చెప్తాం? కుదరదండి. అలాగే బలవంత బ్రాహ్మణత్వం అందుకే అంటారు. అలాగే బలవంతపు విశ్వాస జీవితం కూడా సాధ్యపడేది కాదండి. మనం ఫోర్స్ఫుల్గా ఏది మనం సాధించలేం. దేవుడు ఎప్పుడు ఎవరిని ఒత్తిడి చేసి ఇది చేయాలనలా. దేవుడు ఏమన్నాడు? ఇష్టపూర్వకంగా రండి, వాలంటీర్గా రండి. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఎలా ఉండాలి? స్వేచ్ఛార్పణలు దేవుని దగ్గరికి మనము తీసుకొని రావాలి. స్వేచ్ఛగా దేవుని సన్నిధికి ఇది నాకు అవసరం అనుకొని వాడే ఎవరికి అవసరమో వాళ్ళే దేవుని ఆ యొక్క బలిపీఠం దగ్గరికి తీసుకొని రావాలి. దేవుడు అవకాశం ఇస్తాడు దీవించబడటానికి. తాను వేసిన ప్రణాళిక మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అంతేగాని నువ్వు ఇది చేస్తే చేస్తాను, చేసి తీరాల్సిందే అని చెప్పడం. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము, నీ ఒక్కగానొక్క కుమారుని ఇస్సాకు నాకు బలిగా ఇస్తావా అని అడిగాడు. ఇస్తాను అబ్రహాం ఏమన్నాడు? ఇస్తానని చెప్పాడు. అంతేగాని నువ్వు ఇవ్వాలి, ఇస్తే నీకు ఇది ఇస్తా, ఇస్తేది నీకు చేస్తా, నువ్వు ఇది చెయ్యాలి, నీ మనసు వద్దని ఇది చెయ్యాలి. దేవుడు అబ్రహామును ఒత్తిడి చేయలే. అబ్రహాము స్వచ్ఛందంగా తాను ఇష్టపడి దేవుడు తను నిర్మించిన వాడని, దేవుడు ఇచ్చిన వాడని కృతజ్ఞతగా తనంతటికు తానే స్వచ్ఛందంగా ఫ్రీగా ఇచ్చాడు దేవునికి. అబ్రహాము ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా దేవునికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దహన బలిపీఠం మీద ఆ బలిని సిద్ధపరిచిన వాడు తానే ఆ బలి పశువును ప్రత్యక్ష గుడారము దగ్గరికి తీసుకొని రావాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. అలా కాదండి, మనకు కుదరదు. అలాగా ముందు నువ్వు నాకు ఆశీర్వాదం ఇవ్వు,
నాకు స్వస్థత ఇవ్వు, నాకు పిల్లలు ఇవ్వు, నాకు పెళ్లి చెయ్యి, నాకు ఉద్యోగం ఇవ్వు, అప్పుడు నేను వస్తా. కండిషన్లు పెడతాం. కానీ దేవుడు అలా అంట్లా. నీవు సిద్ధపరిచిన సమర్పణతో, బలితో ముందు నీవు ప్రత్యక్ష గుడారపు గుమ్మమ్మ దగ్గరకు నీవు రావాలి. అర్థమైందండి? మనం రావాలి. అలా వచ్చిన ప్రతి వారిని కూడా దేవుడు దహించి వేయడు. ఇసాకును దహించాడా దేవుడు? ఇసాకును నరికాడా దేవుడు? కాదండి. తన యొద్దకు వచ్చిన వారిని ఆయన శిక్షించే దేవుడు కాదు, కానీ వారిని అంగీకరించి వారికి వాగ్దానం ఇచ్చే దేవుడు మన ప్రభు. దహన బలి అంతా దహించిపోతుంది. అయ్యా వచ్చిన మనం అందరం కాలిపోతే, దహించిపోతే ఇంకేం మిగులుద్ది, బూడిద అనుకుంటున్నావేమో. కాదండి, దేవుని నాశనం చేసేవాడు కాదు, నిన్ను అంగీకరించి నీ అర్పణకు ప్రతిగా నీకు వాగ్దానం చేత నిన్ను అలంకరించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. దేవుడు ఎవరు వ్యక్తిలో నాశనాన్ని కోరుకోలే. నువ్వు రక్షించబడాలంటే సాధారణంగా, అమ్మా నా శ్రమలు ఉన్నాయి, నేను రక్షించబడాలంటే ఈ శ్రమను తాళలేకపోతున్నా అంటే అది అగ్నిగుణం దూకి చచ్చిపోవడం, శ్రమలు పోతాయి అంటే అది ఏమన్నా విడుదల? అది విడుదల కాదు, అది శాపం, అది శిక్ష. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన వారిని నశింపచేయడు కానీ చచ్చిన మనలను బ్రతికించే దేవుడు మన ప్రభు. అతిక్రమముల చేత కుళ్ళిన మనలను బాగు చేసేవాడు ప్రభు. కనుక నువ్వు ఆయన దగ్గరికి రా. అప్పుడు రుచి, అందుకే వాక్యం చెప్తుంది, రుచి చూచి తెలుసుకున్నాడు యెహోవా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దహన బలి అర్పించేవాడు, తన్ను తాను సమర్పించుకునేవాడు ఇష్టపూర్వకంగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ తీసుకొచ్చినటువంటి బలి పశువు ఎలా ఉండాలట? నిష్కల్మషమైనది, నిర్దోషమైనదిగా ఉండాలి. నేను ఇందాకే చెప్పాను, ఆ నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొని రావాలి, నిర్దోషమైన మేకపిల్లను తీసుకురావాలి, పావురమును గువ్వను నిర్దోషమైనవి లోపము లేని వాటిని తీసుకొని రావాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఈ బలిపీఠం మీద పెట్టే ముందు ఏం చేయాలి తెలుసా? ముందు చర్మం అంతా ఒలిచేయాలట. సాధారణంగా కొంతమంది మనిషి చూడట కింకాంగలా ఉంటాడు, దాని లోపల కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి, అవునండి, గుండెలో 4 ఆర్టరీసే పనిచేస్తాయి, అవునా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు తెలుస్తుంది? మంచం ఎక్కి మిషన్ పెట్టగానే కీ కీ అంటుంటుంది, అప్పుడు తెలుస్తుంది, నాయనా మీ గుండె సగమే పనిచేస్తుంది, మీ లివర్ సగమే పనిచేస్తుంది, మీ కిడ్నీలు సరిగా పనిచేయట్లేదు. అందుకనే అర్పించేటటువంటి వాడు ముందుగా తనను తాను పరీక్షించుకోలే, కంప్లీట్ టెస్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఒకసారి చర్మం ఒలిచేస్తే ఏముంది, మొత్తం అన్నీ కిడ్నీలు గుండెకే మొత్తం బయటపడిచే మొత్తం లోపాలన్నీ కూడా స్పష్టంగా తెలిసిపోతాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీ జ్ఞాపకం చేస్తున్నాను, లోపము లేనిది మాత్రమే దేవుని చేత అంగీకరించబడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ దహన బలి పీఠ మీద అర్పించేది మొత్తము కాల్చివేయబడాలి. చెప్పండి. కానీ ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, బలిపీఠం మీద అర్పించే, దహన బలిపీఠం మీద అర్పించేటటువంటి ఆ బలి ఇచ్చినప్పుడు మాత్రం మొత్తము కూడా సంపూర్ణంగా అది కాలిపోతుంది అంతే, అందులో ఏది ఇక మిగలకూడదు. దీని భావం ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి వచ్చేవాడు ఒక సమర్పణతో రావాలి. నేను సంపూర్ణంగా నేను ఇక నో రిజర్వేషన్స్ అండి. ఇక ప్రభువా నేను నీ దగ్గరికి వస్తే నాకు ఇది చేస్తావా, నాకు ఇది చేస్తే నేను చేస్తాను అని ఇక ఇఫ్స్ అండ్ బట్స్ ఏమీ ఉండవు. ఇక సంపూర్ణ సమర్పణ కలిగి దేవుని బలిపీఠం దగ్గరికి మనము రావాలి. ఈరోజు చాలామందికి రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఇంకా లోపల నిగూఢంగా కనిపించని పాపాలు ఉన్నాయి. బయటికి బాగానే తెల్ల చొక్కా వేసుకొని బైబిల్ పట్టుకొని యేసు ప్రభు దూతలాగా వచ్చేస్తాం, కానీ మన మనసులో, మన అంతరంగంలో ఉన్న పాపం ఎవరికి కనబడుతుంది? హృదయమును దారి అంతరంగమును తెలిసినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యెహోవాయే. కనుక ఒకవేళ నువ్వు దహన బలిపీఠం దగ్గర నీవు శుద్ధమైన తేకపోతే, అంగీకరించబడకపోగా మరణం మన మీదకి వస్తుంది, శిక్ష మన మీదకి వస్తుంది. కనుక యూ మస్ట్ హ్యావ్ ఎ టోటల్ సరెండర్ టు గాడ్, నో రిజర్వేషన్స్, నో హిడెన్ ఏరియాస్, నో హిడెన్ సిన్.
ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువా నావన్నీ కూడా నీవే, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ అని సమర్పణతో బలిపీఠం దగ్గరికి రావాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి తెలుసా? ప్రభువా నా బ్రతుకులో ఆదివారం నీది, సోమవారం నాది, శుక్రవారం నీది, శనివారం నాది. అలాంటి లాజిక్తో దేవుని దగ్గర రాకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతివాడు ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం వరకు, నా బ్రతుకు పుట్టింది మొదలుకొని చచ్చే వరకు, నా ఉద్యోగమైనా, నా వ్యాపారమైనా, నా ఆస్తి అయినా, నా అంతస్తు అయినా సమస్తము నీకు చెందింది ప్రభు అని నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలగటమే దహన బలి. కనుక దహన బలి పీఠం మీద మనం అర్పించేటటువంటి బలి, దాని యొక్క భావం ఏంటి తెలుసా? సమస్తము దేవునికి చెందినదే. ఐ బిలాంగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సంపూర్ణంగా దేవునికి సమర్పించడం లేదు. అంత కొంతే కదండి, కొంతనా లేదా? రాత్రంతా చక్కగా నిద్రపోతాం, పొద్దున్న లేచి ప్రార్థన చేయమంటే నడవదు బండి. కానీ ప్రభువా నా ప్రాణం నీకు ఇస్తానయ్యా. ప్రభు వేరే మాట అంటాడు, అమ్మ వద్దులే అమ్మ, ఒక గంట ప్రార్థన చేయమ్మా, నీ ప్రాణం నాకు వద్దు, ఆ దిక్కుమాలిన ప్రాణం మెయింటైన్ చేయలేను ఇక్కడ. ఎందుకని మనకి తిండి ఎక్కువ, నిద్ర ఎక్కువ. కానీ నా దగ్గర తిండి నిద్ర ఉన్నది, ప్రార్థన స్థుతి, కాబట్టి నువ్వు ఇక్కడ నాకు పని చేయవు, అక్కర్లేదమ్మా, నువ్వు ఒక గంట ప్రార్థన చేయి, తర్వాత తీసుకెళ్తాలే. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే వాళ్ళు లేరు ఇవాళ. సగమే. మన భక్తి సగం, మన ప్రార్థన సగం, మన వాక్యం సగం. దేవుని సన్నిధికి రావటం అప్పుడప్పుడు వస్తాం, కానీ దహన బలిలో ఏది నీకు మిగలదు, సమస్తం దేవునికి ఇచ్చేయాల్సిందే. నువ్వు ఏది నీది కాదు, నావన్నీ నీవే అనే సమర్పణ కలిగి ఉండటమే నిజమైన దహన బలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు బలిలో కొన్ని ఆప్షన్స్ ఉండేవి. కొవ్వు ఎవరు తీసుకునేవాళ్ళు? యాజకుడికి ఇవ్వాలి. కుడి జబ్బు ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. కానీ దహన బలులు ఈ ఆప్షన్స్ ఏం లేవు. మొత్తం కాలిపోవాలంతే, మొత్తం దేవునికి ఇచ్చేయాలంతే, మనకంటూ ఏమీ కూడా లేదండి. కంప్లీట్ సరెండర్నెస్ టు గాడ్. దేవునికి సంపూర్ణంగా నిన్ను నీవు అర్పించుకోవాలి. అది దహన బలిపీఠం మీద మనం అర్పించవలసిన విధానము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మరొక అంశం, 4వదిగా మనం చూసినట్లయితే, ఈ దహన బలిపీఠం మీదకి పశువును తీసుకొచ్చిన వాడు, లేదా ఆ దహన బలి అర్పించడానికి తీసుకొచ్చినటువంటి జంతువు ఏదైనా కానీ, దాన్ని ఏం చేయాలి? దాని మెడ మీద చేతులు ఉంచాలి. ఎవరు ఉంచాలి చేతులు? యాజకుడు కాదు. ప్రతిదానికి యాజకుడు అలవాటైంది మీకు, అదే కదా. ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఎవరు గుడికి రావాలి? యాజకుడు రావాలి. ఎవరు కానుక ఇవ్వాలి? యాజకుడు రావాలి. తీసుకునే ఒక్క జబ్బకి ఇన్ని రూల్సా? పెట్టిందేమో ఒక్క కుడి జబ్బ, దానికి ఇంత జాబ్, ఇంత పనులే యాజకుడికి కాదండి. ఏం చేయాలి తెలుసా? ఆ బలి పశువు తెచ్చినటువంటి వాడే ఆ బలి పశువు మీద చేతులు ఉంచాలి. ఎందుకని? ప్రభువా నా పక్షంగా దీనిని అంగీకరించు. దహన బలిపీఠం మీద ఆ దహన బలిగా తేబడినటువంటి దాని మీద చేతులు ఉంచడం ద్వారా ప్రభు ఈ దహన బలి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నీవు చావలసిన పని లేదు, నీవు చావకుండా బ్రతుకున్నట్లుగా నీకు సబ్స్టిట్యూషన్గా, నీకు ప్రత్యామ్నాయముగా నీకు ఒక మార్గాన్ని నేను సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడు. దేవుడికి బలి కావాలన్నప్పుడు ఇస్సాకును తీసేసుకోవచ్చుగా, తీసుకున్నాడా? తీసుకోలేదండి. సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయాన్ని ప్రభు సిద్ధపరిచాడు. దేవుని సన్నిధిలో మనకు ఒక అవకాశం ఉంది. అవకాశం అంటే తెలుసా? మనకు మారుగా, మన శిక్షించకుండా శిక్షను వహించేవాడు మన కొరకు ఒకడు సిద్ధపరచబడ్డాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దహన బలిపీఠం మీదకి తేబడినప్పుడు
నీవు ఆయన విశ్వాసం ఉంచి నీ చేతులు యేసుపై ఆనుకుంటే నీ పాపమంతటికి ప్రత్యామ్నాయముగా యేసు ఆ శిక్షను భరించాడు. యు ఆర్ నో లాంగర్ ఎ సిన్నర్, ద పెయిన్ హ్యాస్ బీన్ టేకెన్ బై జీసస్. యేసు ఆ పాపమంతటిని, శాపమంతటిని ఆయన వహించి, ఆయన భరించి మన పక్షంగా మన పాపములు తీసుకుని పోయే గొర్రె పిల్లగా యేసు ప్రభు బలిపీఠం ఎక్కాడు. ప్రభునందు ప్రియ దేవుని, ఎంత ధన్యులం కదండి మనం. మన పాపమును మోసేవాడు మన కొరకు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఒక్కళ్ళది కాదండి. ఆ రోజు దహన బలిపీఠం దగ్గరికి వచ్చేవాడు ఎవడు పాపం చేస్తే ఆ గొర్రెను తెచ్చుకోవాలి. ఆ గొర్రె వాడికి మాత్రమే, వాడి ఇంటి అంతా కూడా పనిచేయదు. అది వాడికి మాత్రమే, ఇంటందరికి పనిచేయదు, ఊరందరికి పనిచేయదు, ప్రపంచం అందరికి అసలే పనిచేయదు. ఎవడు కావాలంటే వాడే రావాలి. కానీ ప్రతివారు బలి అర్పించి ప్రతివారు ప్రభు సన్నిధికి వస్తుంటే మానవుని యొక్క నిస్సహాయత చూసిన దేవుడు తానే గొర్రె పిల్లగా వచ్చి మన పాప భారం అంతటిని ఆయన మీద వేయమని కోరి, మన పాప శాప భారం ఆయన మీద వేయగా ఆయన మెడ వంచి మౌనము దాల్చి మన కొరకు రక్తము చిందించి మన స్థానంలో మనకు రక్షకుడిగా నిలిచాడు మన ప్రభు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దహన బలిపీఠం మీద ఆ బలిపీఠం దగ్గరికి తేబడిని ఈ పశువు స్థానములో యేసయ్య నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. ఆయన మన కొరకు రక్షణను అనుగ్రహించాడు. కనుకనే ఈరోజు యేసు ప్రభు అనే బలి పశువు ద్వారా, యేసు ప్రభు అనే గొర్రెపిల్ల ద్వారా నీవు, నీ ఇంటివారు, నీ కుటుంబం, నీ దేశం విశ్వసించిన వారందరూ ఇప్పుడు రక్షించబడుచున్నారు. ఎందుకంటే వారి పాపములన్నీ కూడా యేసయ్య మోసుకొని వెళ్ళిపోయాడు. నీ పాపం, అన్ని పాపాలు ఆయన మోసుకొని వెళ్ళిపోయాడు. మనం నడుచుకొని వెళ్తున్నాం అనుకోండి, మనతో పాటు 2-3 ముసలాళ్ళని తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళు మనతో పాటు బ్యాగ్ నడుస్తుంటే సరే ఆ బ్యాగ్ ఇటు పడే ఏదో అలా తీసుకెళ్తాంలే అని ఆ బ్యాగ్ తీసుకుంటాం. ఇంకోళ్ళు బ్యాగ్ తీసుకుంటాం. 4 బ్యాగులు మోస్తే మనం పోతామని ఎవడ బ్యాగ్ గడికి ఇచ్చేస్తాం. అంతే కదా. ప్రేమ జాలి 2 బ్యాగుల వరకే పనిచేద్దాం. అంతకన్నా ఎక్కువ బ్యాగ్ అయితే మన వల్ల అయ్యేది కాదు. ఒకళ్ళ పాపం మోస్తారేమో, ఒకళ్ళ శాపాన్ని సహిస్తారేమో, చిన్న నీ కొడుకు తప్పు నువ్వు సహిస్తావేమో, నీ కుమార్తె తప్పు నువ్వు క్షమిస్తావేమో, నీ భార్య తప్పు నువ్వు సహిస్తావేమో, నీ భర్త తప్పు నువ్వు క్షమిస్తావేమో, అంతకన్నా నువ్వు క్షమించే సామర్థ్యం నీకు లేదు. అందుకనే ఆ బలి పశువుగా తేబడిన ఆ గొర్రె పిల్లని యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపం, నా కుటుంబ పాపాన్ని నేను వహించలేనయ్యా, దయచేసి నన్ను పాప విముక్తునిగా చేయి, నా కుటుంబాన్ని పాప విముక్తునిగా చేయని నీ విశ్వాసంతో ఆ గొర్రెపిల్ల సముఖానికి వస్తే నీ పాపమంతా నేను మోసుకెళ్ళిపోతాడు, నేను స్వతంత్రుడిగా చేస్తాడు, నేను రక్షణానందం ఇస్తాడు. యేసు బిడలగానే మనం చేర్చుకుంటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బలిపీఠం మీద చర్మము తర్వాత కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 5వదిగా మనం చూసినట్లయితే దేవునికి అర్పించవలసినవి ఏంటి? అందులో అన్నీ అని చెప్పాను కదా. అన్నిట్లో కూడా ఎలా అర్పించాలట? తల, కొవ్వు, అంతరంద్రియములు, అలాగే కాళ్ళు కడిగి దాని మీద ఉంచాలట. ఎలా అర్పించాలి? ఎన్ని అర్పించాలి? తల, కొవ్వు, అలాగే కడిగిన కాళ్ళు, అంతరములు అంటే ఇన్నర్ పార్ట్స్ అన్నీ కూడా బలిపీఠం మీద పెట్టాలి. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? తల దేనికి గుర్తు? తలంపులకు గుర్తు. మన తలంపులు దహన బలిపీఠం మీద దహించి వేయబడాలి. మన తలంపులన్నీ ఎలాంటి తలంపులండి? పడుకోనే ఏం తలంపులు తలుస్తున్నాం? ఒకసారి ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీకు వచ్చిన చెడ్డ తలంపులు ఒకసారి ఆలోచన చేయండి. మీరు చెడ్డగా తలంచిన వాటిని ఊహించండి ఒకసారి. మీరు చెడ్డగా ఆశపడిన వాటిని ఊహించండి ఒకసారి. చెడ్డగా కోరుకున్న వాటిని ఊహించండి ఒకసారి. అలా ప్రతిరోజు మన హృదయాల్లో మన తలలో ఎన్ని చెడ్డ తలంపులు వస్తున్నాయి, మనకి ఎన్ని చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని మోసపూరితపు ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని మోసపూరితపు వ్యామోహంతో కూడినటువంటి తలంపులు వస్తున్నాయి. కనుక దహన బలిపీఠం ఏమి చేయాలి? ఈ తలంపులన్నీ, చెడ్డ తలంపులన్నీ కూడా దహన బలిపీఠం మీద కాల్చివేయబడాలి. అంతే. ఇక మన నామరూపాలు కనబడకూడదు ఆ తలంపులేక. ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు 20 ఏళ్ళ నుంచి సేవలో ఉన్నానండి, ఏంటో చెడ్డ తలంపులు వేధిచ్చేస్తున్నాయి అన్నాడు.
నాకు అర్థమైంది ఏంటంటే 20 ఏళ్ళగా నీకు మారు మనసు లేదని. అర్థమైందా? కొంతమందికి మారు మనసు ఉండదు, ఉన్నట్టుగా నటిస్తారు, కానీ తలంపులన్నీ చెడ్డవే. అందుకే హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది బహుఘోరమైన వ్యాధి. కాదు, హార్ట్ అటాక్ కాదు, అది సిన్ అటాక్. అది చాలా భయంకరమైంది అది. అందుకని అది బహుఘోరమైన వ్యాధి కలదు అన్నాడు. అది బహుఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అలాంటి భయంకరమైనటువంటి తలంపులన్నీ కూడా బలిపీఠం మీద కాల్చివేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుదరదయ్యా, తలంపులు ఎవరికి కనబడవు కాబట్టి పర్లేదు దాచుకుందాం అంటే కుదరదు. దేవునికి కనిపిస్తాయి. ఆయనకు మరుగైనది ఏదండి? నీ మనసులో తలంపు పుట్టక మునిపే నువ్వేం తలస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వు తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే నీవేంటో తెలుసు. నీ తల వెంట్రుకలు ఎన్నో ప్రభువుకి తెలుసు. నీ చెడ్డ తలంపులు తెలియవా? నీ చెడ్డ నడత తెలియదా? చెడ్డ ఆలోచనలు దేవునికి తెలియవా? నీ చెడ్డ తలంపులన్నీ కాల్చివేయబడాలి. ఆమేన్. రెండవదిగా క్రొవ్వు బలిపీఠం మీద దహించబడాలి. కొవ్వు దేనికి గుర్తు? బలానికి గుర్తు. దేనికి గుర్తండి? బలానికి గుర్తు. అనగా దేవుని దగ్గరికి వచ్చిన మనందరం కూడా మన బలము దేవునికి ఇవ్వాలి. కేవలం బలహీనతలే కాదండి, మన బలం కూడా దేవునికి ఇచ్చేయాలి. నీ బలం ఏంటి? పాట పాడతావా? నన్ను పిలవలేదు కాబట్టి నేను పాడను. నువ్వు వాక్యం చదువుతా, నా పేరు చెప్పలేదు కాబట్టి నేను చదవను. నాకు పెద్ద ప్రాధాన్యత లేకపోతే నేను కానుక ఇవ్వను. నీకు డబ్బు ఉందా? అదే నీ బలమా? దేవునికి ఇవ్వు. నీ శరీరంలో బలం ఉందా? అది దేవునికి ఇవ్వు. నీకు పరపతి ఉందా? అదే నీ బలమా? దేవునికి ఇవ్వు. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? దట్ స్ట్రెంగ్త్ హ్యాస్ టు కమ్ టు ది ఆల్టర్. నీ బలం ఏదో ఆ బలం బలిపీఠం మీదకి వచ్చేయాలంతే. పనికిమాలిన చెత్త అంతా దేవునికి ఇచ్చి బలం నీ దగ్గర పెట్టుకోకూడదు. నీ బలం దేవుని దగ్గర రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ దేహము, ధనము, సమయము, అదే సందాపాటు పాడేస్తాం కానీ దాని అర్థం తెలుసా? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము. మన బలాలు ఏంటి? మన బలాలు ఏంటండి? చెప్పండి. మన బలం ఏంటి? మన దేహము. దేహము 4 రోజులు జ్వరం వస్తే ఏమవుద్ది? చీకేసిన మామిడి టెంకలాగా అవుద్ది ముఖం. అర్థమైందా? అదే 1 వారం రోజులు హాస్పిటల్ ఉందాం అనుకోండి, మనమో ఏలియనో అర్థం కాదు మనకి. అలాగ అయిపోతాం మనం. అర్థమైందా? 1 వారం రోజులకి మొత్తం తేడా వచ్చేస్తాం మొత్తం అంతా. అంటే శరీరము బలమైందిగా ఉండాలి. మన బలం ఎక్కడుంది? శరీరంలోనే కదండి. కానీ మన శరీరాన్ని ఫెయిర్ అండ్ లవ్లీతో, మేకప్తో ఇంట్లో కూర్చోబెట్టి దేవుని దగ్గర రాటక, అమ్మో ఎండాకాలం గుడికి రాను బ్రదరు, నేను గుడికి రాకపోతే ఐసీయూలోకి వెళ్తావమ్మా, అక్కడ చల్లగా ఉంటుంది, నిరంతరం ఏసీ అక్కడ, అది ఫుల్ ఏసీ అనమాట. ఇక ఎండాకాలం గుడికి రావు, చలికాలం వస్తే తుమ్ములు వస్తాయి గుడికి రావు, వర్షాకాలం వస్తే మొక్క మొలిసిపోతాం గుడికి రాదు. ఏ కాలంలో వస్తాం? ఇక పోయే కాలం వచ్చేవరకు రాకపోతే పోయే కాలమే వస్తుంది. ఇక ఆ పోయే కాలం రాకమునిపే మనం గుడికి వచ్చేస్తే మనకు పోయే కాలం ఉండదు. అర్థమైందా? మన శరీరం మన బలం అన్నప్పుడు ఆ శరీరం దేవునికి ఇవ్వాలి. నీ దేహము, ధనము. రెండోది ఏంటి? మన బలం ఏంటి? ధనం. జోబులో 10,000 ఉంటే మనం మాట తలగరేసి మాట్లాడుతుంటాం. అదే 10 రూపాయలు లేవనుకో, ఏం బాబా చెప్తున్నావు అంటాం. అదే 1000 ఉందనుకో, ఏంట్రా అంటాం. కొన్నిసార్లు డబ్బు ఉంటే మామూలుగా ఉండదు. గొరిపోతు కొమ్ము కన్నా బాగా పొగరబట్టినటువంటి ఎద్దు కన్నా బాగా బిహేవ్ చేస్తుంటాం మనం. అలాగ ఎందుకంటే దాన్ని ఏమంటుంది తెలుసా? డబ్బు గర్వం అంటారు దాన్ని. ఎందుకంటే ధనమే బలం. ధనం ఉంటే ఎవడి మాట వింటామండి? మనం ఎవడి మాట ఏనో. అందుకనే నువ్వు అహంకారిగా కాకుండా, దేవుని కృపకు పాత్రుడు కాకుండా ఉండకుండా దేవుని కృప అనుగ్రహించాలంటే నీకేం చేయాలి? నీ బలమైన ధనాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేయాలంతే. ప్రభు ఇది తీసేయని ఆయన అంటున్నారు కొంతమంది మనసులో. కానీ మరి చెప్పకుండా ఉందండి, ప్రభు చెప్పింది ఇదే. నీ ధనము, నీ బలము, నీ సమయం. అబ్బెబ్బే 24 గంటల ఫోనే. మన సమయం దేవునికి ఇస్తున్నావా, ఫోన్కి ఇస్తున్నావా?
ఎంత బాగా ఒప్పుకుంటారండి. అతిక్రమం ఒప్పుకున్నాడు ధన్యుడు కాదు, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడు. ఒప్పుకోవటం కాదు, ఒప్పుకోవడం ప్రతివాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. నీ శరీరము, నీ దేహము, నీ ధనము, నీ సమయం. ఎంత ఇస్తున్నారు సమయం దేవునికి? పొద్దున్న నుంచి అసలు ఖాళీ లేదండి, నిరంతరం వర్కేనండి, పొద్దున్న లేచిన నుంచి బాగా కష్టపడుతానండి, బాగా సంపాదిస్తానండి. అందుకే బైబిల్ గ్రంథంలో నీ సంపాదన చిల్లు సంచిలో వేసినట్టేనంట. ఎందుకని? నీకు దేవునికి సమయం లేదండి, దేవునికి సమయం లేదు. నీ దహన బలిపీఠం మీదకి ఏం రావాలి? నీ సమయం రావాలి, నీ ధనము రావాలి, నీ బలము రావాలి, నీ శరీరం రావాలి. ఎందుకంటే నీ బలమదే. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? దట్ హ్యాస్ టు కమ్ టు ది ఆల్టర్. నీ బలం ఏదో అది బలిపీఠం మీదకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇన్వర్డ్ పార్ట్స్, మన అంతరంద్రియములను, మన అంతరాలంటే మన దృక్పథాలు, మన ఆలోచన, మన భావాలు ప్రభు దగ్గరికి రావాలి. కడగబడిన పాదాలు దేవుని దగ్గరికి రావాలి. బైబిల్ చాలా స్పష్టంగా రాస్తుంది. పాదాలు అనరా, ఆ పాదములను కడిగి తీసుకురావాలంట. కాళ్ళని ఎలా కడగాలి? నీళ్లతోనే లేండి. దేవునికి స్తోత్రం. నీళ్లతో కడిగి, అంటే దేవుని దగ్గరికి వచ్చేవాడి యొక్క నడక ఎలా ఉండాలి? అందుకే వాక్యం చెప్పి, నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా అక్కడొక అడిగేసి ఎల్లగోని చోట్లకి వెళ్ళి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఆ కాళ్ళు తీసుకొచ్చి నా అవన్నీ నీవే అని పాడకూడదు. అవి కుదరదు. దేవుని దగ్గర మన నడక శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన దేవునికి అర్పణగా అంగీకరించబడుతుంది. ఆమేన్. అందుకే ఈ పాదాలు క్రైస్తవుని విశ్వాసుల యొక్క పాదాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. నేను చదువుకునే రోజుల్లో, అంటే నాకు 10వ తరగతి వరకు రైలు తెలీదు, సినిమాలు తెలియదు. నాకు రైలు తెలియదు, సినిమాలు తెలియదు. తర్వాత ఏదో ఎవడో ఒకటి పుణ్యం ద్వారా తెలిసింది, వెళ్ళాం. ఒకరోజు అద్భుతం ఏంటి తెలుసా? సినిమా హాల్ దగ్గర ఒక స్టిక్కర్ చూశాను నేను, ఒక స్కూటర్ బండికి, యేసు ప్రభు నా రక్షకుడు, సినిమాల సైకిల్ స్టాండ్లో ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన నడక ఎక్కడికి వెళ్తుంది? మన కాళ్ళు కడగబడ్డాయా? కడగబడి నీ జీవితం ప్రభు దగ్గరికి వస్తుందా? దేవునికి అర్పించవలసినవివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సమస్తమును కూడా పరిశీలించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దహన బలిలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం తెలుసా? ఒకే ఒక రీజన్. ఏంటి ఆ రీజను? 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. లేవీకాండం 1వ అధ్యాయము 9వ వచనం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంట? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ బర్న్ట్ ఆఫరింగ్? ఈ పరిశుద్ధమైన, కడగబడిన, శుద్ధి చేయబడిన, దేవునికి అంగీకారయోగ్యమైన బలిని బలిపీఠం మీద దహించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి అది ఇంపైన సువాసన. ఆ దహన బలి కాలుతూ ఉన్నప్పుడు, ఆ దహన బలి మండుతూ ఉన్నప్పుడు, నీ తలంపులు, నీ బలము, నీ శక్తి, నీ ధనము, నీ అన్ని దేవుని దగ్గర కాలుతూ ఉన్నప్పుడు ఆ వాసనట దేవునికి ఇంపైన సువాసన. మరి దేవునికి ఇంపైన సువాసన గల ధూపం వేయాలా, మురికి వాసన వేయాలా? కుళ్ళిపోయింది కాలిస్తే ఏం వాసన వస్తుంది? ఇంటికి వెళ్ళి కాల్చి చూడండి, ట్రై చేసి చూడండి. ఇంటికి వెళ్ళాక కుళ్ళిపోయిన గుడ్డ ఎంతసేపు ఉడకబెట్టినా బాగా అవదు, వాసనే వస్తుంది. అర్థమైందండి? కుళ్ళిపోయింది, పరిశుద్ధము కానిది దేవుని దగ్గర పెడితే అదే వాసన వస్తుంది, దేవునికి అసహ్యంగా ఉంటుంది. కానీ అదే కడగబడిన కాళ్ళు, నీ తలంపులు, నీ బలము, నీ ధనము సమస్తము నిష్కల్మషమైనదిగా దేవుని దగ్గరికి వచ్చి సంపూర్ణ సమర్పణతో, ప్రభువా ఐ బిలాంగ్ టు యూ అని దేవుని దగ్గర నీ జీవితాన్ని బలిపీఠం మీద పెడితే
ఆ బలిపీఠం మీద దహించబడుతున్నటువంటి ఆ అగ్నిలో నుంచి వచ్చే సువాసన దేవునికి ఇంపైనది. మన బ్రతుకు దేవునికి ఇంపైనదిగా ఉండాలి. మన బ్రతుకు దేవునికి సువాసన కలిగిందిగా ఉండాలి. అందుకే బలిపీఠం అది దహన బలి అర్పించాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బలిపీఠం మీద ఇవన్నీ అర్పించమంది ఆయనకేం అవసరమై కాదు, నీ బ్రతుకును అంగీకరించడానికి, నీ బ్రతుకును సువాసనగా మార్చడానికి, ఆయన ఉన్న చోట నిన్ను ఉంచడానికి, ఆయన సమరూపంలోకి మార్చడానికి. అందుకే దేవుడు కోరుతున్నాడు. ఆయన స్వార్థంతో కాదు, నిన్ను దీవించాలని, నీ బ్రతుకు మార్చాలని, ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయాలని, నువ్వు ఆయనకి ఇష్టమైన ఇంపైన సువాసనగా, పరిమళ తైలముగా నువ్వు మార్చబడాలని క్రీస్తు ప్రభు మన కొరకు ప్రణాళికతో ఈ ఆలోచన చెప్పాడు. ఎప్పుడు వస్తాం బలిపీఠం మీదకి? ఎప్పుడు అర్పిద్దాం బలిపీఠం మీదకి మన జీవితాన్ని? నిన్ను ఇంపైన సువాసనగా మార్చాలని ప్రభు చూస్తున్నాడు. నిన్ను పరిమళ వాసనగా మార్చడానికి ప్రభు చూస్తున్నాడు. ఇంకా నీ పాదాలు అటు ఇటు తిరుగుతున్నాయా? ఇంకా నీ తలంపు లోకంలో ఉన్నాయా? ఇంకా నీ బలము ధనము నీ కొరకు వినియోగిస్తున్నావా? బలిపీఠం ఎదురు చూస్తుంది. నువ్వు బలి అర్పిస్తే, నిన్ను దేవునికి అర్పించుకోగలిగితే, నీ బ్రతుకు ఇంపైన సువాసనగా దేవుడు మార్చేస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ దినమందు నాయన దహన బలిపీఠం మీద ఎలాంటి బలి సువాసనగా మారుతుందో మాతో మాట్లాడిందేవా. మేము బలిపీఠం మీద ఏం అర్పించాలో మాతో మాట్లాడిందేవా. మా బలము, మా ధనము, మా శక్తి, మా నడవడిక సమస్తము నీకు అర్పించి ప్రభువా, నీ బలిపీఠం మీద మా జీవితాన్ని అర్పించడానికి సహాయం చేయండి ఆయన. లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రె పిల్ల, మా పక్షంగా మా పాపములు వహించడానికి వచ్చిన యేసయ్య మీకు వందనాలు. మా పాపములు క్షమించి మమ్మల్ని అంగీకరించి నీకు పరిమళ వాసనగా మమ్మల్ని మార్చుకోండి. మా అతిక్రమాలు క్షమించండి, నీ కృపతో నింపండి, మీ జీవంతో నింపండి. మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోండి. సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిపై నీ అభిషేకం ఉంచండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారిపై మీ సన్నిధి ఉంచండి. వారి వ్యాధుల నుంచి స్వస్థపరచండి, వారి బాధల నుంచి విడిపించండి. భక్తి కలిగి, నీతి కలిగి, మీ కొరకు అంగీకార యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించే కృప ఇవ్వండి. మీరే మహిమ పొందమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకు ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.